ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ తమ జోరును కొనసాగిస్తోంది. ఆటగాళ్లు విజృంభిస్తూ ఉన్నారు. 6లు, 4లతో స్టేడియాన్ని ఊపేస్తున్నారు. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది పంజాబ్. లక్నో సూపర్ జైంట్స్ ను చిత్తుగా ఓడించింది. ఎక్నా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ ఘన విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో లక్నోపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. పంజాబ్కు 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ 44 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆయుష్ బదోని 41, అబ్దుల్ సమద్ 27 పరుగులతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీయగా ఫిర్కూసన్, మాక్స్వెల్, షాహల్ తలో వికెట్ పడగొట్టారు. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన పంజాబ్ ఆటగాళ్లు విజృంభించారు. 6లు, 4లతో స్టేడియాన్ని ఊపేశారు. 172 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 16.2 ఓవర్లలో ఛేదించింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభు సిమ్రాన్ సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 34 బంతుల్లో 9 4లు, 3 6లతో 69 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ వదేరా 25 బంతుల్లో 3 4లు, 4 6లతో 43 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 52 పరుగులతో దుమ్ము దులిపేశాడు. లక్నో బౌలర్లలో దిగ్వేష్ ఒక్కడే 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. అటు బ్యాటర్గా ఇటు కెప్టెన్గా నిరాశపరిచాడు. తొలుత బ్యాటింగ్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అనంతరం కెప్టెన్గా వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయాడు పంత్. మొత్తానికి పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అటు లక్నో ఇప్పటి వరకు 3 మ్యాచ్ల్లో 2 ఓటమి పాలైంది.